శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇచ్చుక్తే శ్లోకాలు అనేక గ్రంథాలలో ఉన్నటువంటి ఏదైతే ఏ గ్రంథాల్లో ఏంటేంటి చెప్పారో వాటినన్నిటినీ కలిపి నేను ఒకే ఒక వాక్యంలో చెప్పదలుచుకున్నాను. అదేంటంటే పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే పరోపకారం చేయడమే మనకి పుణ్యము, ఇతరులకి అనవసరంగా వెళ్ళి వాళ్ళకి హాని చేయడమే పాపము. कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. అంటే చేతికి మన అరచేతిలో పై భాగంలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది, చేతి మధ్య భాగంలో సరస్వతీదేవి నివసిస్తూ ఉంటుంది, క్రింది భాగంలో గౌరీదేవి నివసిస్తూ ఉంటుంది. అందువల్ల ప్రాతకాలంలో మనందరం కూడా కరదర్శనం చేయటం వల్ల ఈ ముగ్గురు అమ్మల్ని మనం దర్శించుకున్న ఫలం మనకు దక్కుతుంది. విపది ధైర్యం అథ అభ్యుదయే క్షమా, సదసి వాక్పటుతా యుధి విక్రమః, యశసి చాభిరుచిర్వ్యసనం శృతౌ, ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మానం. ఆపదలయందు ధైర్యము, ఉన్నతియందు సహిష్ణుత, సభయందు వాక్పటుత, యుద్ధంలో పరాక్రమము, యశస్సు యందు మనకి రుచి, శాస్త్రాలయందు ఆసక్తి, ఇవన్నీ మహాత్ముల యొక్క స్వాభావిక గుణము. మనం చదువుకుందామని ప్రారంభిస్తున్నది వ్యాకరణము, ఇంగ్లీష్లో గ్రామర్ అంటాం. వ్యాకరణము అంటే ఏమిటి అనేది చదువుకునే ముందు వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి మన భారత సంస్కృతిలో ఏముందంటే, మనకి అన్నిటికంటే ఆది గ్రంథం మనకి అన్ని విషయాల్ని, అంటే పరమ జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకునే విధానాన్ని, అంటే విజ్ఞానాన్ని, వీటన్నింటినీ కూడా చెప్పేటందుకు ఉన్న ఒకే ఒక మూల గ్రంథం మనకి ఆధారం వేదాలు. ఇది మనందరికీ తెలిసిందే. వేదాలు అన్న మాట వినని వాళ్ళు మనలో ఎవరు ఉండరు. వేదాలు, ఈ వేదాల్లో ఏముంటుందంటే జ్ఞానము అంటే ఏమిటో ఉంటుంది. జ్ఞానము అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చిన్న పాయింట్. జ్ఞానము అని అంటే ఏమిటంటే నువ్వేమిటో నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం, అంతే. కాకపోతే అది తెలుసుకోవడం అంత సులభమా? నేనేమిటో నేను తెలుసుకోవడము అని అంటే దానికి ఎన్నో విషయాలు అవగాహన అయితే తప్ప ఇది మనకు తెలియదు. ఆ విషయాలు అవగాహన చేసుకోవాలి అని అంటే మొత్తం నేను అనే దాన్ని విభజించి మన చుట్టూ ఉన్న దానితో పోల్చుకొని, ఈ లోకంలో ఉన్న విశేషాలతోటి పోల్చుకొని దానిని మనం అవగాహన చేసుకోవాల్సి వస్తుంది. ఈ విభజించి అన్నింటినీ కలిపి చూసుకోవడమే మనం విజ్ఞానము అని అంటాం. అంచేత మనకి వేదాలు అనే వాటిలో నిబిడీకృతమై ఉన్నది ఏమిటంటే జ్ఞానము, విజ్ఞానము, ఈ రెండు కూడా ఉన్నాయి. వీటిలో నుంచి తప్ప వేరే విషయం ఏది ఇంకా మీరు లోకంలో చూడలేరు. లోకంలో ఉన్న సమస్త విషయము వేదాల్లోనే ఉంటుంది. మీరు ఇతరమైనటువంటి శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్యం ఎన్ని చూడండి, వీటన్నిటికీ కూడా మూలం వేదంలో నుంచే ఉంటుంది. వేదంలో ఉన్న విషయాలకు సంబంధించే ఇవన్నీ ఉంటాయి. ఇది మనకి వేదాల యొక్క ప్రస్తుతి. ఈ వేదాన్ని, ఈ మూల గ్రంథం అన్నదాన్ని రాసింది ఎవరండి? రాసింది ఎవరు, లేదు చెప్పింది ఎవరు అంటే, సరే మీరు అందరూ విన్న మాట ఒకటి ఉంటుంది, అపౌరుషేయం అనే మాట ఉంటుంది. దాన్ని మనం సింపుల్ గా ఏం చెప్పుకుందాం అంటే, అపౌరుషేయం అంటే ఏ పురుషునితోనూ చెప్పబడనిది అని అర్థం. ఇది మీకు అందరికీ తెలిసిన అర్థమే, అందరికీ తెలిసి ఉంటుంది. దీన్ని మామూలుగా చెప్పుకోవాలి అంటే మనకు అర్థమయ్యేలాగా అసలు ఈ సృష్టి ప్రారంభానికి ఆది ఏదైతే ఉందో, మూలమైన అంశం ఏదైతే ఉందో దానినే మనం తత్వము అని అంటాం, మూలతత్వము. ఆ మూలతత్వం ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక మనిషిగా భావించద్దు, పురుషుడు అని భావించద్దు. ఆ మూలతత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నుంచి సంగ్రహీకరించబడినటువంటిదే ఈ జ్ఞాన విజ్ఞాన గ్రంథం వేదము అన్నమాట. అంచేత దీన్ని ఫలాని వాళ్ళు చెప్పారు అని చెప్పలేము. అది ఎలా వచ్చిందో మనకి తెలియదు అని అనుకుందాము. కానీ వచ్చింది వాస్తవం, మన కళ్ళ ముందు ఉన్నది నిజం, మనం చూస్తున్నది నిజం. అందుకని ఇప్పుడు ఈ వేదాలు ఆ విధంగా వచ్చాయి. ఇంకా ఈ వేదాలు వచ్చిన మొదటి కాలంలో
ఈ వేదాల్ని నలుగురికి తెలియచెప్పాలి అంటే వీటిని ఏం చేయాలండి? వ్యాప్తి చేయాలి. వ్యాప్తి చేయాలి అంటే అనేక మంది, ఒకళ్ళ ద్వారా లోకం అంతటికి వేదాలు వ్యాప్తి చెందవు. అనేక మంది ద్వారా వ్యాప్తి చేయబడాల్సి వస్తుంది. అనేక మంది ద్వారా వ్యాప్తి చేయబడాలి అని అంటే ఈ వేదాల్ని వాళ్ళందరూ కూడా ముందు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలి అంటే మనకి ఆ రోజుల్లో పుస్తకాలు లేవు, దానికి ఒక స్క్రిప్ట్ లేదు. ఈ లేనప్పుడు, లిపి అన్నది లేనప్పుడు ఏ విధంగా వచ్చేదండి? కేవలం శ్రోత్రం ద్వారా మాత్రమే. అంటే ఈ వేదాల్ని ఆకలింపు చేసుకున్న గురువులు చెప్పిన ద్వారా శిష్యులు విని, ఆ శిష్యులు గురువులై మరికొందరికి చెప్తూ ఇట్లా వ్యాప్తి చెంది, గురు శిష్య పరంపరలో వ్యాప్తి చెంది జనాలందరికీ ఈ వేదాలు చేరాయి అన్నమాట. ఈ చేరే సందర్భంలో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమని చెప్పుకున్నాము? శ్రోత్రము అని చెప్పుకున్నాం. అంటే శ్రోత్రము వినడం ద్వారా అని అంటే ఇక్కడ ప్రాముఖ్యత దేనికండి? అక్షరాలకి లిపికి కాదు, మనం వినే శబ్దానికి ప్రాముఖ్యత. ఇక్కడ శబ్ద ప్రాముఖ్యత మాత్రమే ఉంది. ఈ శబ్ద ప్రాముఖ్యత ఉన్నప్పుడు ఈ శబ్దం ద్వారానే మీకు అందులో చెప్పదలుచుకున్న విషయము, విశేషము అన్నీ కూడా వ్యక్తపరచబడుతున్నాయని. ఇలా వ్యక్తపరచబడేటప్పుడు ఆ శబ్దం మారకూడదు కదా. ఆ శబ్దం ఖచ్చితంగా అలాగే ఉండాలి. ఎంతమంది గురువులు చెప్పినా, ఎంతమంది శిష్యులు నేర్చుకున్నా, ఎంతమందికి అది వ్యాప్తి చెందినా అది ఒకే విధంగా ఉండాలి. ఆ శబ్దాల్లో మార్పులు చెందడానికి వీల్లేదు. అంటే వేదాల్లో ఉన్న విషయం ఎప్పుడు కూడా రూపం చెడిపోవడానికి వీల్లేదు. రూపం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఈ రూపం ఉన్న తర్వాత దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదండి. ఇది చెప్పేది ఎందుకు? ఈ విషయాలన్నీ మనలాంటి సామాన్యులందరూ అర్థం చేసుకుని దాన్ని మన నిత్య జీవితంలోకి అనువర్తనం చేసుకుని దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని పొందటం కోసమే చెప్పారు కనుక మనకు అర్థం కావాలిగా. మనకి వేదాలు చూడగానే అర్థం అవుతాయండి? అర్థం కావు. ఎందుకు అర్థం కావు? ఇవి అప్పుడు శ్రోత్రంగా చెప్పుకునేవారు కనుక ఇది చాలా సంగ్రహంగా ఉంటుంది. బ్రీవిటీ ఈజ్ ది లైఫ్ దేర్. అంతేగాని ఇప్పుడు గ్రంథాలు లిపున్నాయి కదా, పుస్తకాలు వస్తున్నట్లు లక్షల పేజీలు రాసేసినట్టు వాళ్ళు చెప్పేస్తే అదంతా గురు శిష్య పరంపరలో నేర్చుకొని అధ్యయనం చేసుకుని గ్రహణం పెట్టుకొని ధారణ చేసి చెప్పడం అనేది కష్టం అవుతుంది. కనుక సూత్ర రూపంగా అంటే చాలా సంగ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంగ్రహంగా చెప్పింది మనకు అర్థం కావాలి కదా. అంచేత మనకు అర్థం కావడం ఎలాగా అనేది కూడా ముఖ్యమే. కనుక ఈ వేదాలు వ్యాప్తి చెందే విషయంలో రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అవుతాయి. అవి ఏమిటి అంటే, ఒకటి దాని రూపం చెడిపోకుండా, అంటే దాని తాలూకు శబ్దగ్రహణం ఏ విధమైనటువంటి మార్పులకి లోను కాకుండా ఎలా చెప్పబడిందో అదే విధంగా ఉండేలాగా దానిని అధ్యయనం చేయటం. రెండోది, అధ్యయనం చేసిన దాన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని అనువర్తనం చేసుకోవటం. ఈ రెండు భాగాలుగా మనకి వేదాలని తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది తెలుసుకోవడం కోసం ఏం చేశారంటే, ఏ విధంగా ఇవి చెయ్యాలి, రూపాన్ని ఎలా కాపాడుకోవాలి, అర్థం ఎలా చేసుకోవాలి అనే దానికి కొన్ని శాస్త్రాలు రాశారు. వీటిని వేదాంగాలు అన్నారు. వేదానికి అంగములు. వేదానికి అంగములు అంటే లింబ్స్ ఆఫ్ వేదాస్. అంటే అర్థం ఏమిటి? అందులో ఉన్న వివిధమైనటువంటి విషయాలు వాటికి నేర్పేటటువంటి శాస్త్రాలని వేదాంగాలు అని అన్నారు. ఈ వేదాంగాల్ని 6 రకాలు, షడ్వేదాంగాలు. ఇది కూడా మీకు తెలిసిందే. ఏమని చెప్పారు? శిక్షా, వ్యాకరణం, ఛందః, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః అని చెప్పారు. అంటే ఈ 6 వేదాంగాల్లో ఒకటి శిక్ష అనేది ఒక శాస్త్రం, వ్యాకరణం ఒక శాస్త్రం, ఛందస్సు ఒకటి, నిరుక్తం ఒకటి, జ్యోతిషం ఒకటి, కల్పం ఒకటి. ఈ 6 వేదాంగాలు అన్నారు. 6 వేదాంగాలు ఇవి. షడంగాని వేదస్య ఆహుః మనీషిణః. ఒక వేద పురుషుడు, వేద మనిషి అంటే ఒక పర్సానిఫికేషన్ గా ఊహించుకుంటే ఒక మనిషికి అంగాలు ఎట్లా ఉన్నాయో ఈ వేదాలకి ఈ 6 అంగాలు అయ్యాయి. అంటే ఈ 6 వల్లనే వేదం యొక్క వ్యవహారం జరుపబడుతున్నది. ఇందులో ఏముంటుందండి? శిక్ష అంటే ఇప్పుడు చూడండి, మనం దీని రూపం చెడిపోకూడదు. ఎక్కడున్నా కానీ అది శబ్దానికి సంబంధించినది కనుక చాలా ముఖ్యమైనది. అర్థాలన్నీ కూడా శబ్దాలకు సంబంధించే వస్తాయి కనుక ఇది చెడిపోకుండా ఉండాలి అని అంటే శబ్దాన్ని ఉచ్చరించే విధానం నిక్కచ్చిగా ఉండాలి. ఎవరు చేసినా ఒకలాగే ఉండాలి. అది ఎలా ఉండాలి అని నేర్పించేది శిక్ష అనేటటువంటి శాస్త్రం. దీన్ని శిక్ష అని అంటాం. మీరు చూడండి, ఈ శాస్త్రం ప్రకారం అధ్యయనం చేసినందువల్లనే విశేషం, మన తెలుగు భాషనే మీరు తీసుకుంటే
ఊరూరికి ప్రాంతం ప్రాంతానికి రకరకాల స్లాంగ్స్ వచ్చేసి వేరువేరుగా మారిపోతాయి మాటలు. ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్తే ఓలా ఉంటుంది, మరి ఆంధ్ర కృష్ణా గోదావరి జిల్లాలకు వస్తే ఒకలాగా ఉంటుంది, తర్వాత రాయలసీమకి వస్తే ఒకలా ఉంటుంది, తెలంగాణకు వస్తే ఒకలా ఉంటుంది. అది ఇలా మారిపోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్కడ లిపికి సంబంధించి కేవలం కమ్యూనికేషన్ మాత్రమే ఇక్కడ ముఖ్యం. వేదంలో అంతే అది కాదు. అక్కడ అక్కడ శబ్దాలకి కూడా ఒక ప్రాధాన్యత ఉంది, అత్యంత ప్రాధాన్యత శబ్దాలకే ఉంది, అంటే ఉచ్చారణకు ఉంది. కనుక ఈ ఉచ్చారణని నిర్దిష్టంగా ఎలా చెయ్యాలి అనేది ఏర్పాటు చేసి నేర్పించేది శిక్ష అనే శాస్త్రం అన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఇందువల్ల ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం మీద ఒక యూరోపియన్ కానివ్వండి, ఒక అమెరికన్ కానివ్వండి, ఒక ఆఫ్రికన్ కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, ఎవ్వరు కానీ వేదం అంటూ వేదాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదివారు అంటే మీరు గమనించండి, ఒక్కలాగే చదువుతారు. ఇక్కడ స్లాంగ్తో సంబంధం ఉండదు, వేరువేరుగా చదవరు, ఒక్కలాగే చదవాలి. స్లాంగ్స్ ఇవి పనికిరావు. అది శిక్ష అనే శాస్త్రం దాన్ని నేర్పించింది. దీనివల్ల ఏమైపోయిందనమాట, మనకు ఉచ్చారణ చెడిపోకుండా, వేదంలో ఉండేటటువంటి శబ్దాల రూపం చెడిపోకుండా ఉంది. ఇంకొకటి వ్యాకరణం, రెండోది. వ్యాకరణం అంటే ఇది ఎందుకు చెప్తారు అని అంటే, ఇప్పుడు మనం శబ్దాలు పలుకుతున్నాం, ఈ శబ్దాల్ని ప్రతి శబ్దానికి అంటే మనం ఒక్కొక్క ఐడియాని కన్వే చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్క శబ్దం కావాలి అంటే ఆ శబ్దాలు లెక్కలేనని అయిపోతాయి, అలా ఇప్పడానికి వీల్లేదు. అంచేత శబ్దాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అర్థాలు మార్చుకుంటూ మనం వొకాబులరీని పెంచుకుంటాం. ఇవన్నీ తెలియాలి అంటే శబ్దశాస్త్రం మనకు తెలియాలి. శబ్దం ఎలా తయారవుతున్నది, ఈ శబ్దం ఎన్నెన్ని మార్పులు చెందుతున్నది, సమాసాలు అంటాం, సంధులు అంటాం, కలుపుతాం, విడదీస్తాం, విడదీస్తే ఒక అర్థం, కలిపితే ఒక అర్థం, వేరే ఒక మాటను ముందు పెడితే అర్థం మారుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఇవన్నిటినీ నేర్పించేది. అందుకనే దీన్ని పదశాస్త్రము అని అంటాం మనం. దీన్ని పదాలు ఏ విధంగా ఏర్పాటవుతాయి, అవి ఏ విధంగా తమ తమ అర్థాల్ని తెలియజేస్తాయి అనేటటువంటి వ్యాకరణం నేర్పిస్తుంది. మూడోది ఛందస్సు. ఇప్పుడు ఇది మంత్రాల రూపంగా ఉన్నాయి అని అనుకున్నాం. మంత్రాలు అని అంటే శ్లోకాలేనండి, ఏవైనా కానీ శ్లోకాలు, లేక మనం తెలుగులో చెప్పుకునే పద్యాలు. ఎక్కడ ఉన్నా కూడా అన్నీ అవే ఉంటే ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మీటర్లో ఒక రిధంలో ఉంటాయి. రిధం ఎందుకు ఉండాలి, గ్రహణం పెట్టుకోవాలి అంటే ఒక ఈజ్ ఆఫ్ అటరెన్స్ ఒకటి ఉండాలి, ఒక రిధం ఉంటే ఈజీగా గుర్తు. మనకి మనం పాటని గ్రహింపు చేసుకుని వెంటనే పాడగలిగేటంత సులభంగా ఒక ప్యాసేజ్ ఇస్తే మనం దాన్ని చదివి వెంటనే యాజ్ ఇట్ ఈస్ గా రిప్రొడ్యూస్ చేయలేం. ఎందుకు అంటే అందులో ఉండేటటువంటి సౌలభ్యం అది. ఆ మీటర్ వల్ల ఆ సౌలభ్యం వస్తుంది, అది బాగా పలకడానికి వీలుగా ఉంటుంది. ఇంకొకటి ఏమిటి, ఈ మంత్రాన్ని చదివేటప్పుడు, మంత్రము అంటే మీరు వినే ఉంటారు కదా, మననాత్ త్రాయతే ఇది మంత్ర అని చెప్పారు. అంటే మననం చేయటం అంటే పదే పదే దాన్ని చదువుకున్నందువల్ల, గుర్తు చేసుకున్నందువల్ల దానివల్ల మనకి రక్షణ లభిస్తుంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ ప్రభావం, ఆ శక్తి ఈ వేదాల్లో వాడినటువంటి పద్యాలకు ఉన్నది కనుక వీటిని మంత్రాలు అన్నారు. ఇదే సాహిత్యంలో ఉంటే పద్యాలు అంటాం, లేకపోతే శ్లోకాలు అంటాం, లేకపోతే గేయాలు అంటాం. ఇదే శాస్త్రాలు ఉంటే కారికలు అంటాం, సూత్రాలు అంటాం, మరొకటి అంటాం. ఏమైనా కానీ అన్ని ఒకటే స్ట్రక్చర్, ఒక మీటర్ ప్రకారం వాటిని రాస్తారు అన్నమాట. ఎందుకంటే గ్రహింపు చేయడానికి, గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటందుకు. ఇంకొకటి, ఎప్పుడైతే మీరు దీన్ని చదువుతున్నారో వేదానికి శబ్దానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది, అదే అర్థాన్ని వెలువరింపజేస్తుంది అని చెప్పుకున్నాం. కనుక ఈ శ్లోకాన్ని ఒకళ్ళు ఒక పర్టికులర్ టైమింగ్ అండ్ రిథమింగ్ లో కాకుండా ఒకళ్ళు సాగదీసి, ఒక మంత్రాన్ని ఒకళ్ళు 2 నిమిషాల పాటు చదివి, ఒకళ్ళు అర నిమిషం పాటు చదివి, ఇట్లా దీన్ని కుదించి పెంచి చేస్తే మళ్ళీ మొత్తకొచ్చింది, మళ్ళీ వేదం యొక్క రూపం చెడిపోయింది. అక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అనే దాని ఫారం డిస్టార్ట్ అయిపోతుంది. ఇది జరగకుండా ఉండడానికి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్కేల్స్ ఏర్పాటు చేశారు. పరిమాణాలు ఏ విధంగా చదవాలి అనే దానికి, ఒక నడక ఎలా ఉన్నాయి, ఆ నడక ఎలా ఉండాలి అనే దానికి ఒక శాస్త్రం రాసి ఎలా నడవాలో అది నేర్పించారు. మంత్ర పఠనం అనేది ఏ విధంగా నడవాలో అది నేర్పించారు. ఈ శాస్త్రాన్ని ఛందో శాస్త్రము అని అన్నారు. ఇప్పుడు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు గురించి మనం తెలుసుకున్నాం. ఈ మూడింటిని ప్రయోజనం ఏమిటి, మూడింటి వల్ల ప్రయోజనం ఏమిటి, వేదం యొక్క రూపం చెడిపోకుండా కాపాడుతున్నాయి ఇవి. అంచేత దీన్ని ఏమంటామంటే వేద రూప రక్షకాలు అని అంటాం ఈ 3 శాస్త్రాలని, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు. మిగతా 3 వేదాంగాలు ఏమిటి, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. నిరుక్తం అంటే ఏమిటంటే ఇప్పుడు ఇంతవరకు వేదం రూపాన్ని కాపాడుకోవడం ఎలాగా అనే దానికి శాస్త్రాలు వచ్చాయి. ఇప్పుడు దానికి అర్థం మనకి తెలియాలిగా, అది అక్కడ చాలా సంగ్రహంగా ఉంటుంది.
మనం దాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం అనువర్తనం చేసుకుంటే కదా ప్రయోజనం లభించేది. అర్థం తెలుసుకోవడం ఎలాగని అంటే వేదవాక్యాలకి ఎలా ఉన్నాయి అర్థాలు అని అంటే అది నిరుక్తంలో చెప్పారు. దీన్ని వాక్య శాస్త్రము అని అంటాం మనం. వేదవాక్యాలకు అర్థాలు చెప్పేటందుకు నిరుక్తం. నిరుక్తం అంటే ని ఉక్తం అంటే నిశ్శేషంగా, అంటే ఏ విధమైన అనుమానం లేకుండా ఖచ్చితంగా మీకు వేదవాక్యాలకు అర్థాలు తెలపడము అని అర్థం. ఇది నిరుక్తం అని ఈ శాస్త్రం ద్వారా చెప్పారు. ఇంకొకటి ఏమిటి? జ్యోతిషం. జ్యోతిషం అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. జ్యోతిషం అంటే హస్త సాముద్రికాలు, నీ నీ ఫ్యూచర్ చెప్పడాలు ఇది కాదండి. ఇక్కడ ఇక్కడ జ్యోతిషం అనేది ఇది ఒక శాస్త్రం. ఇక్కడ జ్యోతికి సంబంధించినటువంటి జ్యోతిష్ అంటాం కదా, జ్యోతికి సంబంధించిన శాస్త్రం. ఎప్పుడు కూడా మనకి ఒక కాలంలో ఎప్పుడు కూడా మనకి ఒక నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, ఒక భక్తి శ్రద్ధ అనేవి ఉంటాయి. ఏదైనా ఒక పనిని ప్రారంభం చేయాలన్నా ప్రారంభించిన పనిని విజయం పొంది ముగించాలన్నా కానీ వీటన్నింటికి కూడా ఒక మంచి సమయము అనేది చూసుకుంటాం. ఈ మంచి సమయాలు అనేవి గ్రహగతులకి సంబంధించి ఉంటాయి కనుక, ఎందుకంటే మొత్తం ఈ ప్రకృతి చక్రం అంతా కూడా, ఈ విశ్వ చక్రం అంతా కూడా వీటికి సంబంధించే నడుస్తూ ఉంటుంది. గ్రహగతులకి సంబంధించి అన్ని విధాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి కనుక మనం అందులో మంచి అంటే మనకి అనుకూలమైనటువంటి సమయాలు అవి చూసుకొని ప్రారంభాలు చేయడము, ముగించడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక ఇవన్నీ తెలుసుకునేటందుకు గ్రహాలకు సంబంధించి ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాన్ని జ్యోతిషం అనే శాస్త్రంతో చెప్తారు. ఇంకా ఆఖరిది కల్పము, ఆరవది ఇది. ఈ కల్పము అని అంటే ఏమిటండి? కల్పము అని అంటే చెయ్యడమే. మనం ఇప్పుడు ఎన్నో ఇవన్నీ చదువుకున్నాం మనం. వీటన్నింటినీ అనువర్తనం చేసుకోవడం అంటే ఏమిటంటే వేదాల్లో చెప్పినటువంటి అనుష్ఠానాలు చేయడం. ఒక యజ్ఞం చేస్తాం, ఒక వ్రతం చేస్తాం, ఏవైనా పూజలు చేస్తాం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ కూడా వేదాల్లో నుంచి చెప్పినటువంటి విషయాల నుంచి తీసుకుని వచ్చినటువంటివి ఇవన్నీ. ఇది మనం చేస్తాం కదా, ఎలా చేయాలి అనే ఒక పద్ధతి తెలియాలిగా. ఆ పద్ధతులు దేనిని ఏ విధంగా అనువర్తనం చేసుకుని అనుష్ఠానం చేయాలి అని చెప్పేవి ఇవి కల్పము అని అంటాం. ఇది మనకు బాగా తెలిసిన మాట. వినాయక వ్రతకల్పం, శ్రావణ మంగళ గౌరి వ్రతకల్పం మనకన్నీ తెలిసినవిగా. అదే కల్పం అంటే, ఆ కల్పమే ఈ కల్పం. ఈ రకంగా ఈ నిరుక్తం, జ్యోతిషం, కల్పం ఈ మూడు ఏమిటంటే మనం ఆ వేదాల్ని అర్థం చేసుకొని అనువర్తనం చేసుకుని ఆచరించి అంటే అనుష్ఠానం చేసి వాటి ప్రయోజనాన్ని పొందడానికి తెలియచెప్పినటువంటి ఈ మూడు వేదాంగాలు. అందుకని వీటిని ఏమంటాం మనం? వేదార్థ ఉపకారక శాస్త్రాలు. అంటే వేదాన్ని ఉపయోగించుకోవడం ఎలాగా అని తెలిపే శాస్త్రం. ఈ ఆరింటిని మనం వేదాంగాలు అని అన్నాం. అయిపోయిందండి. ఈ వేదాంగాలు అనేది వేద పురుషుడికి అంగాల వంటివి అని అన్నప్పుడు ఒక మనిషికి అంగాలు ఏమున్నాయంటే చెవులు, కళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి కదా. ఈ విధంగానే వేదానికి ఇవి ఎలా అయ్యాయి అని అంటే ఏం చెప్పారంటే ఛంద పాదవుతూ ఛంద పాదం అంటే నడక, పాదము అంటే నడక. ఇప్పుడు ఛందస్సు ఏం నేర్పిస్తుందండి? మీటర్ అంటే ఏ విధంగా చదవాలి. ఇందాక ఆవిడ ఒక శ్లోకం చదివారు, ఒక రిధంలో చదివారు. అది దేని వల్ల వస్తుంది? ఛందస్సు వల్ల. ఆ ఛందస్సు ఏ విధంగా కూర్చామో ఒక్కొక్క ఛందస్సును బట్టి ఒక్కొక్క రిధం వస్తుంది. అంచేత నడక నేర్పిస్తుంది. మనం చదివే విధానం, నడిచేది ఎలా ఉండాలి అనే దానికి కనుక ఛందస్సుని పాదాలతో మనకి పోల్చి చెప్పారు. వేద పురుషుని యొక్క పాదాలుగా ఛందస్సుని చెప్పారు. అలాగే కల్పము. కల్పము అంటే అనుష్ఠానం చేయడం. మనం పూజలన్నీ చేతులతో చేస్తాం కదండి. అందుకని కల్పాన్ని చేత్తో పోల్చారు. అలాగే జ్యోతిషం మంచి చెడును చూడడం, దర్శించడం. దాన్ని అందుకని ఏం చేశారు? జ్యోతిషాన్ని కళ్ళతో పోల్చారు. నిరుక్తం అంటే వేద అర్థాలు తెలుసుకోవడం, వేదవాక్యాల అర్థాలు తెలుసుకోవడం. ఇది మనం వినటం ద్వారా తెలుసుకుంటాం కనుక వీటిని చెవులతో పోల్చారు. తర్వాత శిక్ష అంటే ఉచ్చారణ. ఉచ్చారణ చేసే దాంట్లో మనకి ఉచ్చారణకి మనం ప్రయత్నం ఎలా ఇప్పుడు అవన్నీ మనం చదవబోతున్నాం మొట్టమొదటి అధ్యాయంలోనే. అక్కడ ఉచ్చారణ ఎలా చేస్తాము, ఎక్కడ ప్రారంభం అవుతుంది, శబ్దం ఎక్కడ పుడుతుంది, ఏ విధమైన ప్రయత్నాలతో అది బయటకు వస్తుంది అనేదాన్ని వీటన్నింటిలోనూ కూడా ఊపిరికి సంబంధించినది కనుక దీన్ని ముక్కుతోటి పోల్చారు, ఘ్రాణం అని చెప్పారు. ఇంకా వ్యాకరణం చూడండి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇదనమాట. వ్యాకరణాన్ని సంస్కృతంలో ముఖము అంటే ముఖము అనే అర్థము ఉంటుంది, నోరు అనే అర్థము ఉంది. వ్యాకరణాన్ని ముఖంగా చెప్పారు అంటే నోరు అని అనాలి. ఎందుకంటే ఇక్కడ శబ్దోత్పత్తి జరిగేది నోట్లో నుంచి కనుక
ఇక్కడ మనం వ్యాకరణాన్ని నోటితో పోల్చారు, దాన్ని ముఖంతో పోల్చారు అని అంటాం. ఈ విధంగా ఇవన్నీ పోల్చారు. దీన్నే ఒక శ్లోకంలో ఏం చెప్పారంటే, ఛందః పాదౌతు వేదస్య హస్తౌ కల్పో అథ పచ్యతే జ్యోతిషాం అయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే శిక్షాఘ్రాణం తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగం అధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే. తస్మాత్ వీటిని సాంగం అధీత్యైవ సంపూర్ణంగా, సాంగం అంటే వేదాంగాలతో సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లయితే అధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే, బ్రహ్మలోకంలో ప్రకాశిస్తారు. అంటే మీకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది, సత్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ వేదాంగాల ఆరింటల్లో మనం చదువుకుంటున్నటువంటి వేదాంగం ఏంటంటే వ్యాకరణ వేదాంగము. వ్యాకరణము ఈ శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే, వి అనేది ఒక ఉపసర్గ, ఆంగ్ అనేది ఒక ఉపసర్గ, కరణ అంటే కృ ధాతువులో నుంచి వచ్చినటువంటి ఒక కృదంత శబ్దం. వి ఆంగ్ క్రియంతే అంటే వ్యాక్రియంతే శబ్దాహ అనేన ఇది వ్యాకరణం. అంటే వి ఆంగ్ అంటే విడదీసి చెప్పడము, శబ్దాహ శబ్దములను, శబ్దాలని విడదీసి చెప్పేటటువంటిది వ్యాకరణము, విడదీసి అర్థం చేసేటటువంటిది. ఇక్కడ ఒక మాటే రాశాను, పదాలను ప్రకృతి ప్రత్యయాలుగా విభజించి నిరూపించే శాస్త్రం వ్యాకరణ శాస్త్రం. ఇందులో ఉన్న అర్థం ఏమిటంటే, విడదీసి చూపించటం అని అంటే, పదము అనేటటువంటిది కూడా ఒక సృష్టి అండి. ఇప్పుడు సృష్టిలో ఒక జీవం, మనం ఎలా సృష్టింపబడ్డామో, ఏ జీవైనా అలాగే ఎలా సృష్టింపబడిందో అదే విధంగా పదాలు అంటే సంస్కృతంలో మనం పదాలు అనం, శబ్దాలు అని అంటాం. ఎందుకంటే ఇక్కడ శ్రోత్రియం అనేది ముఖ్యం కనుక ఆ శబ్దాలు అని అంటాం కనుక ఈ శబ్దం కూడా ఆ విధంగానే సృష్టింపబడిందండి. సృష్టి ఎలా జరుగుతుందండి? ప్రకృతి పురుషుల సమాగమంతో సృష్టి అనేది జరుగుతుంది. మనందరం అలా వచ్చిన వాళ్ళమే కదా, ఏ జీవైనా అలా వచ్చిందే కదా. అదే విధంగా శబ్దాలు కూడా ప్రకృతి పురుషుల సమాగమంతో వస్తాయి. అందుకనే శబ్దాన్ని కూడా శబ్ద బ్రహ్మ అని అన్నారు. ఒక సృష్టి జరిగేటటువంటి ప్రక్రియ అది, సృష్టి ప్రక్రియకి అధిష్టానం అన్నమాట శబ్దము అనేది. దీన్ని ప్రత్యేకించి శబ్ద బ్రహ్మ అనే విధంగా శబ్దాన్ని చెప్పి అది ఒక జీవిగా ఇక్కడ కూడా ప్రకృతి పురుష సంయోగం ఉంది అని ఒక వ్యాకరణ శాస్త్రాన్ని విచిత్రంగా దర్శన రూపంలో ఇచ్చిన వాడు ఎవరు అంటే భర్తృహరి రాశారు. అది దాన్ని వాక్యపదీయ గ్రంథము అని అంటాం. భర్తృహరి వాక్యపదీయ గ్రంథము అంటే బేసికలీ అది ఒక వ్యాకరణ గ్రంథమే, కానీ దాన్ని దర్శన గ్రంథంగా కూడా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ శబ్దాన్ని సృష్టి కార్యక్రమం ద్వారా ఆ విధంగా అన్వయించి మొత్తం గ్రంథాన్ని ఆయన చెప్పారు అన్నమాట. ఇది మనం చాలా మంచి విషయం ఇది. ఇప్పుడు శబ్దం ఏ విధంగా సృష్టి చేయబడుతున్నది అంటే, ఇక్కడ ప్రకృతి పురుషుల సమాగమం ఏ విధంగా జరుగుతోంది. ప్రకృతి పురుషుల సమాగమము అంటే ప్రకృతిని ఎప్పుడు కూడా మనం స్త్రీగా పరిగణిస్తాము, పురుషుడు అంటే పురుషుడు, ఈ ఇద్దరి సమాగమం వల్ల సృష్టి. ఇక్కడ ప్రకృతి పురుషుడు అంటే ఎవరంటే, ప్రకృతి అంటే సంస్కృత భాషలో ప్రతి శబ్దానికి ఒక మూలం అనేది ఒకటి ఉంటుంది, మూల శబ్దం అని ఒకటి ఉంటుంది. దాన్ని ధాతువు అని అంటాం. దాని నుంచే శబ్దాలన్నీ వస్తాయి, అన్ని శబ్దాలు ధాతువుల నుంచే వస్తాయి. ధాతువు అని అంటే మూల శబ్దం. ఎక్కడైనా కానీ సృష్టి జరగడానికి భూమి ఏమిటండి? స్త్రీ. అంచేత ఈ ధాతువుని స్త్రీగా చూస్తాం మనం. ఇంకా దీంతో సమాగమం చెందేటటువంటి పురుషుడు ఎవరు అని అంటే ప్రత్యయం అని అంటాం. మనం ప్రత్యయాలు అంటాం కదా. అంచేత ఈ ధాతు ప్రత్యయాలు కనిపించినందువల్ల ధాతువుని ప్రకృతి లేక స్త్రీ కింద తీసుకుంటాము, ప్రత్యయాన్ని పురుషుని కింద చూస్తాము. ఈ ధాతు ప్రత్యయాల సమాగమం వలన ఇక్కడ సృష్టి జరిగి శబ్దము అనే బిడ్డ సృష్టింపబడుతుంది. శబ్దము అనేటటువంటిది ఆ రకంగా సృష్టి జరుగుతుంది అని, ఇది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేదే వ్యాకరణ శాస్త్రము. అంటే ప్రతి శబ్దము కూడా ఇందులో ప్రకృతి ఏమిటి, ఇందులో వచ్చిన ప్రత్యయం ఏమిటి, ఈ సమాగమం ఏ విధంగా జరిగింది, అన్నీ ఒకేలాగా జరగవు కదా. ఎలాగైతే జీవుల్లో రకరకాలు ఉన్నారో శబ్దాల్లో కూడా రకరకాలు ఉంటాయి. శబ్దాలు ఎలా వచ్చాయి అనే దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా విడివిడిగా నిరూపించి చెప్పే శాస్త్రం వ్యాకరణ శాస్త్రం. ఈ వ్యాకరణ శాస్త్రాలు అనేక మంది ఈ వ్యాకరణ శాస్త్ర పండితులను వైయాకరణులు అని అంటాం మనం. అనేక మంది వైయాకరణులు వాళ్ళ మతాన్ని, మతం అంటే ఆలోచన అర్థం, అంతకంటే ఏం లేదు, వాళ్ళ ఆలోచనల్ని బట్టి ఈ వ్యాకరణాన్ని వాళ్ళు ఈ లేఖనం చేశారన్నమాట. ఇలా చేసిన వాటిలో ముఖ్యమైనటువంటివి నవవిధ వ్యాకరణాలు అని ఉన్నాయి.
ఐంద్రం చాందం కాశకృత్సం కౌమారం శాకటాయనం సారస్వతం చ అపిశలం శాకలం పాణినీయకం అని వీటిని నవవిధ వ్యాకరణాలు అని అంటాం. అంటే ఇవేమిటి? ఐంద్రము, చాంద్రము, కాశ్యకృత్స్నము, కౌమారము, శాకటాయనము, సారస్వతము, అపిశలము, శాకలము, పాణినీయము, ఈ 9 నవవిధ వ్యాకరణాలు అని అంటారు. అయితే వీటిలన్నింటిలోనూ కూడా ఈ పాణినీయం అనేటటువంటిది పాణిని మహర్షి రాసినటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని, దానికి ఆయన పేరు పెట్టి రాసినప్పుడు శబ్దానుశాసనం అనే గ్రంథంలో ఆయన మొత్తం వ్యాకరణ సూత్రాలన్నీ వివరించారు. ఈ వివరించిన దాన్ని శబ్దానుశాసనం అని ఆయన పేరు పెట్టారు. తర్వాత అదే కొద్దిగా రూపం మార్చుకొని అష్టాధ్యాయిగా రూపు చెందింది. పాణిని అష్టాధ్యాయి అనేటటువంటి వ్యాకరణ గ్రంథాన్ని ప్రస్తుత కాలంలో ఎప్పుడు కూడా మనం దాన్ని ఒక ఈ వ్యాకరణ వేదాంగానికి ప్రామాణిక గ్రంథము అని అంటాం. అంటే ఇట్ ఈస్ ది అథారిటేటివ్ బుక్ ఫర్ గివింగ్ యూ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ రిగార్డింగ్ దిస్ గ్రామర్ ఆఫ్ సాంస్క్రిట్ అన్నమాట. దీనిని మనం ప్రామాణిక గ్రంథంగా తీసుకుంటున్నాం. ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వ్యాకరణము అని అంటే ఈ పండితులు వ్యాకరణం రాసిన తర్వాత భాష పుట్టదండి. లోకంలో భాష ముందు పుడుతుంది. మానవ జాతి పుట్టిన తర్వాత వాళ్ళకి ఒకళ్ళని కమ్యూనికేట్ చేసుకోవడం అవసరం అవుతుంది. కమ్యూనికేషన్ కోసం బాగా వస్తుంది, భాష వస్తుంది. ఈ భాష ఒక పద్ధతిగానే ఉంటుంది, ఎందుకంటే అనేక మంది మధ్యన ఇదే కమ్యూనికేషన్ నడుస్తుంది కనుక వాటికి ఒక పద్ధతి ప్రకారం అర్థాలు, ఒక శబ్దాన్ని ఎవరు పలికినా అదే అర్థం వచ్చేలా ఉండాలి. ఒక్కోటి పలికినప్పుడు ఒక శబ్దానికి ఒక అర్థం అయితే అప్పుడు అది కమ్యూనికేషన్ కాదుగా. అంచేత భాష ఎలా ఏర్పాటు అవుతుందంటే వీళ్ళ మధ్యలో వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి ఉద్దేశ్యాలకి ప్రత్యేకమైనటువంటి అర్థాలను ఇచ్చేలాగా ఒక పద్ధతిగా డెవలప్ అవుతుంది భాష. ఇది ఎలా డెవలప్ అయింది అని దానిని పరిశీలన చేసి దాన్ని ఒక ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకువచ్చి ఒక శాస్త్రాన్ని తయారు చేస్తే దాన్నే మనం వ్యాకరణం అని అంటాం. అంచేత ముందు భాష ఉంటుంది, భాషలో నుంచి వ్యాకరణం వస్తుంది అన్నమాట. ఆ రకంగా వీళ్ళందరూ వ్యాకరణ శాస్త్రాలు రాస్తే ఇందులో పాణిని మహర్షి రాసిన అష్టాధ్యాయ వ్యాకరణాన్ని మనం ఒక ప్రామాణిక గ్రంథంగా వ్యాకరణానికి మనం తీసుకున్నాము అన్నమాట. ఆయన ఒక విధానమైనటువంటి పద్ధతిని అవలంబించి మరి ఒక శాస్త్రం రాసినప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటిని సూత్రాల రూపంలో చెప్పారు. మళ్ళీ బ్రీవిటీ అంతే, సూత్రాల రూపంలో ఆయన చెప్పారు. ఈ సూత్రాల రూపంలో చెప్పినప్పుడు ఒక ఆర్డర్ ఉండాలిగా, ఏది ముందు ఏది వెనక అనేది ఆనుపూర్వి అని అంటాం. ఆయన దాన్ని ఏం చేశారు, ఒక ఆర్డర్ ఫాలో అయ్యి మొత్తం భాషా భాగాలు ఎలా వచ్చాయో ఒక పద్ధతిగా ఆయన రాశారు. అయితే మనకి ప్రాక్టికల్ గా ఏదైనా ఒక శబ్దం రూపసిద్ధి అని అంటాం. అంటే ఒక శబ్దం ఎలా ఏర్పాటైంది, ఇందులో ప్రకృతి ఏమిటి, పురుషుడు ఏమిటి, అంటే ధాతువు ఏమిటి, ప్రత్యయం ఏమిటి అనేది తెలుసుకుని ఇవి ఏ రకంగా కలిశాయి, ఈ కలవడానికి ఏ విధమైన సూత్రాన్ని చెప్పారు అనేది తెలుసుకొని ఈ సూత్రాన్ని చెప్పిన తర్వాత ఇది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట ఏ విధంగా మార్పులు చెందింది, ఇవన్నీ తెలియడానికి కొన్ని ఒక సూత్రంతో వచ్చేవి కదా. ఇవి వేరు ప్రక్రియలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్క సూత్రం ప్రకారం వస్తుంది. అల్టిమేట్లీ ఒక్క శబ్దం తయారవడానికి ఒక 4 సూత్రాలు, ఒకసారి 10 సూత్రాలు, ఒకసారి 20 సూత్రాలు కూడా ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. పాణిని అష్టాధ్యాయిలో ఆయన వేసిన దాని ప్రకారం మనకు ఒక శబ్దానికి కావలసిన సూత్రాల ప్రకారం ఈ శబ్దం ఎలా ఏర్పడింది అని తెలియాలంటే పుస్తకం ఈ చివరి నుంచి చివరి దాకా అక్కడోటి అన్నీ గ్రహింపు చేసుకొని దాన్ని తయారు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఈ ఇబ్బంది లేకుండా ఏం చేశారంటే వీటన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి వీటిని ఏ విధంగా శబ్ద ఉత్పత్తి జరుగుతున్నది అని తెలుసుకోవడానికి సౌలభ్యంగా ఉండేటందుకు భట్టోజీ దీక్షితులు గారు ఒక గ్రంథాన్ని రాశారు. అష్టాధ్యాయ సూత్రాలే, అష్టాధ్యాయం ఏ సూత్రాలు ఉన్నాయో అవే సూత్రాలు ఉంటాయి. ఆయన దీన్ని ఏం చేశారంటే సిద్ధాంత కౌముది అని ఒక గ్రంథాన్ని రాశారు. ఆయన సిద్ధాంత కౌముది అనే ఒక గ్రంథాన్ని ఈయన రాశారు అన్నమాట. ఇది మనం ఇప్పుడు అందరం కూడా మనకు ఒక ఆర్డర్లీగా ఉంటే మనకి చదువుకోవడానికి అధ్యయనానికి సులభం అవుతుంది కనుక ఇప్పుడు అందరం కూడా సిద్ధాంత కౌముదిని ఎక్కువగా ఫాలో అవుతారు కనుక మనకి సిలబస్ లో కూడా సిద్ధాంత కౌముది పెట్టారు. సిద్ధాంత కౌముదిలో కొన్ని అధ్యాయాలుగా దాన్ని 2 భాగాలుగా చేశారు, పూర్వభాగం ఉత్తర భాగం అని. పూర్వ భాగంలో కొన్ని అధ్యాయాలు, ఉత్తర భాగంలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి.
అంటే సబ్జెక్ట్ ని బట్టి వాటిని విభజన చేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. మనకు ఉన్నటువంటి రెండు అధ్యాయాలు ఉన్నాయి. అవి పూర్వభాగంలో ఉన్న సంజ్ఞా ప్రకరణము, కారక ప్రకరణము అని రెండు ఉన్నాయి. అసలు సిద్ధాంత కౌముది అంటే అర్థం ఏమిటండి? సిద్ధాంత కౌముది అంటే సిద్ధ అంత కౌముది అంటే, మనం చూడండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ ను బాగా అర్థం చేసుకున్నామని అంటే చాలా చాలా స్పీడ్ గా సంతోషంగా అనే మాట ఏంటంటే, అరే దీని అంతు చూసేవరా అంటాం కదండి. అదే అర్థంలో అంత సరదాగా పెట్టారు పేరు ఈయన. సిద్ధ అంత కౌముది. సిద్ధ అంతము అంటే వ్యాకరణంలో సూత్రాలు ఏమైతే ఉన్నాయో వాటి అంతం చూసేసాం. అంటే వాటిని నిర్దుష్టంగా సంపూర్ణంగా వాటి అర్థాన్ని సిద్ధింపచేస్తున్నది సిద్ధ అంతా. అంటే సూత్రాల యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహనని సిద్ధింపచేసే విధంగా కౌముది, వెలుతుర్ని ప్రసరింపచేసేది, వెలుగుని ఇచ్చేది. కౌముది అంటే వెన్నెలని కౌముది అంటాం కదా, మనందరికీ తెలిసిందే అది. అంచేత ఈ విధంగా పాణిని సూత్రాలు, వ్యాకరణ సూత్రాల మీద వెలుగుని ప్రసరింపజేసి మనకి దాని అర్థాన్ని సాకల్యంగా బోధపడేలాగా చేసేటటువంటిది అనే ఉద్దేశంలో ఈయన సిద్ధాంత కౌముది అని చెప్పేసి ఈయన పేరు పెట్టారు. అష్టాధ్యాయి గురించి మనం చదవటం లేదు కనుక ఎక్కువగా చెప్పుకోవట్లేదు. అష్టాధ్యాయి 8 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో 4-5 పాదాలు. ఆయన ఒక పద్ధతిగా దాన్ని విడదీసి రాశాడు అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం వీటిలన్నింటిలోనూ కూడా సూత్రాలు చెప్తారు అని అనుకున్నాం. ఇందాక నేను చెప్పాను మంత్రాలు అంటే మననాత్రాయతే ఇది మంత్రాహ అని చెప్పాను నేను. అలాగే ఇక్కడ సూత్రాలకు కూడా ఒక డెఫినేషన్ అంటాం, దీన్ని ఒక నిర్వచనాన్ని చెప్పారు. లక్షణము అని కూడా అంటాం. లక్షణము అన్నా నిర్వచనము అన్నా ఒకటే. ఇది అల్పాక్షరం అసందిగ్ధం సారస్వత్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుహు. అంటే అల్పాక్షరం, బ్రీవిటీ అని చెప్పానే, వీలైనంత తక్కువ అక్షరాలతో ఉండాలి. అంతేగాని నేరేటివ్ గా సూత్రాలు రాయడం మొదలు పెడితే వాళ్ళకి ఆ రోజుల్లో, మొదటి రోజుల్లో అంత శ్రవణం ద్వారా నేర్చుకోవడం ఎంత కష్టమైపోతుందండి. లక్షల కోట్ల పేజీలు ఉండకూడదు. వీలైనంత క్లుప్తంగా ఉండాలి. అంటే వీలైనంత తక్కువ అక్షరాలతో ఉండాలి. అయితే తక్కువ అక్షరాలు కదా అని అర్థబోధ కలగకుండా, దానిలో ఉన్న విషయం ఏమిటో తెలియకుండా అక్షరాలు తగ్గిస్తే ప్రయోజనం ఏమిటి? అంటే అక్కడ మీకు అల్పత్వం ఉండాలి తప్ప అక్షరాలది అర్థం ఏ విధంగా కూడా పోకూడదు. అర్థంలో ఏ విధమైనటువంటి అనుమానం, సందేహం ఉండకూడదు. అందుకని అల్పాక్షరమే కాకుండా అసందిగ్ధం, తక్కువ అక్షరాలు వాడినప్పటికీ ఏ విధమైనటువంటి సందేహము లేని విధంగా ఉండాలి. తర్వాత సారవత్ అంటే శాస్త్ర సారము కలిగినది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ శాస్త్రంలో విషయాన్ని, మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ఈ చిన్న మాట, అంటే మీరు అల్పాక్షరాలతో రాసిన మాట మొత్తంగా చెప్పగలగాలి. సారం అంతా కలిగి ఉండాలి. విశ్వతోముఖం, విశ్వతోముఖము అని అంటే అందరికీ అర్థమయ్యేలాగా కూడా ఉండాలి. సమస్త విషయాలు అందులో ఉండాలి, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. తర్వాత అస్తోభం అంటే చక్కగా అర్థమయ్యే. అస్తోభం అంటే ఆ చక్కగా అర్థం కావాలి. అస్తోభం అనవద్యం, ఏ విధమైనటువంటి నిందని పొందకూడదు. అంటే తప్పులు ఉండకూడదు. అంటే తప్పులు లేని విధంగా దోషరహితంగా ఉండాలి అని చెప్పి అంటాను దీన్ని. ఇలా ఉండేదాన్ని సూత్రం అంటారు అని చెప్పేసి సూత్ర విధులు అంటే సూత్రకారులు చెప్పినటువంటి మాట అని మనం చెప్పుకోవచ్చును. తర్వాత దీంతో పాటు మనం సూత్రాలతో పాటు మీరు చదివి ఉంటారు కనుక ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన వార్తికాలని కొన్ని వస్తాయి. ఇప్పుడు పాణిని మహానుభావుడు అష్టాధ్యాయి గ్రంథం రాసిన తర్వాత అది మనకు అర్థం చేయడానికి ముందు ఆయన సూత్రాలు మనకు అర్థం చేయడానికి అంటే వేదాల్లో ఉన్నటువంటి శబ్ద శాస్త్రాన్ని నేర్చుకోవడానికి వ్యాకరణం వస్తే, ఈ వ్యాకరణ శాస్త్రంలో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవడానికి ఒక చెప్పే మహానుభావుడు ఒకటి కావాలి. ఆయన పతంజలి మహర్షి, అందుకని దానికి మహాభాష్యము అన్నారు. ఈ మొత్తం ఈయన చెప్పిన సూత్రాలన్నింటినీ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఆయన వ్రాశారు. దాని తరువాత ఏం జరిగిందంటే, ఎంతైనా కానీ మీకు నేను చెప్పాను, సమాజంలో భాష వస్తుంది, భాషలో నుంచి వ్యాకరణం వస్తుంది. ఈ భాషలో నుంచి వ్యాకరణం తీయడంలో సాధ్యమైనంత కూలంకషంగానే చర్చించి చేస్తారు. కానీ కొన్ని కవర్ కాకపోవచ్చును. వెరీ న్యాచురల్ కదా, కొన్ని మిస్ అవుతాయి. అట్లా అంటే ఈయన చెప్పిన శాస్త్ర ప్రకారం లోకంలో ఉన్నటువంటి వాడుకలు కవర్ కాకపోవచ్చు కొన్ని. అంటే వాటికి దే నీడ్ అనదర్
అంటే ఫర్దర్ సూత్రాస్ ఫర్ దేర్ ఎక్స్ప్లెనేషన్ అవసరం పడుతుంది అనమాట. సో ఇటువంటివి కొన్ని కొన్ని ఏమవుతాయి, వాడుకలో ఉన్నటువంటి వ్యవహారాలు ఈ సూత్రాలు చెప్పినటువంటి పరిధిలో ఎమడవు, వేరుగా కనపడతాయి, అంటే ఎక్సెప్షన్స్ గా కనపడతాయి. ఇవి కూడా ఉంటాయి కదా. సో ఇటువంటి వాటిని అన్నిటినీ మళ్ళీ మనకి ప్రాక్టికల్ గా కనపడినటువంటివి, వాటిని గ్రహించినటువంటివన్నీ కలిపి వాటిని మళ్ళీ వార్తికాలు అని ఒక ఆయన రాశారు. దీన్ని వార్తికము అంటే ఏమిటో అనుకోకండి, మళ్ళీ అది సూత్రమే. పాణిని గారు సూత్రం అన్నారు, పాణిని గారు చెప్పినవి సూత్రం అన్నారు కనుక ఈయన వార్తికాలు అన్నారు, అంతే. ఏదైనా ఒకటే అర్థం. అంటే సూత్రం అనే దానికి ఏ విధంగా అయితే మనం ఒక నిర్వచనం ఇప్పుడు చెప్పుకున్నామో అల్పాక్షర సందిగ్ధమని, అలాగే వార్తికానికి ఈయన కూడా ఒక డెఫినేషన్ ఇస్తారు. ఏదైనా ఒకటే విషయాన్ని తెలియజేసేటటువంటి స్వల్పాక్షరాలతో సూక్ష్మంగా ఉండేటటువంటి ఆ వాక్యాలు అన్నమాట ఇవి. ఈ వార్తికాలు అనేవి ఈయన కాత్యాయనుడు లేక వరరుచి అని ఈయన వ్రాశారు అన్నమాట. దీనికి ఈయన ఏం చెప్పారంటే, ఉక్తానుక్త దురుక్తానాం చింతాయత్ర ప్రవర్తతే. ఉక్త అంటే చెప్పినవి, అనుక్త అంటే చెప్పనివి, దురుక్తానాం అంటే సరిగ్గా చెప్పనివి, అంటే చెప్పినటువంటి సూత్రం ఫ్రేములో ఎమడనటువంటి లోకంలో ఉండేటటువంటి వాడుకలు అన్నమాట ఇవి. అంచేత ఉక్త అనుక్త దురుక్తానాం చింత ఎత్ర ప్రవర్తతే. ఈ విషయాల గురించి ఎక్కడైతే మనం చర్చ చేస్తున్నామో, చింత అంటే చర్చ అని అర్థం, ఇక్కడ ఆలోచన యోచన ఏది చేస్తున్నామో, తం గ్రంథం వార్తికం ప్రాహుర్వార్తికజ్ఞా మనీషిణ. దీన్నే వీటి గురించి చర్చించేటటువంటి గ్రంథాన్ని వార్తికము, వార్తిక గ్రంథము, వార్తిక శాస్త్రము, లేదు బ్రీఫ్ గా వార్తికము అంటారు అని దీనికి లక్షణం చెప్పారు మీకు. అందుకని మనం సిద్ధాంత కౌముది ఇప్పుడు చదువుకునేటప్పుడు సూత్రాలతో పాటుగా కొన్ని వార్తికాలు కూడా చదువుతాం. అవి కూడా చాలా ముఖ్యమైనటువంటివే. లేకపోతే సూత్రం అక్కడ అసంపూర్ణంగా కనిపిస్తుంది. కొన్ని శబ్దాలు అందులోకి మనకి ఇమడవు కనుక. తర్వాత సూత్రార్థో వర్ణ్యతే యత్ర వాక్యైః సూత్రానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః. ఇప్పుడు మనకి ఈ సూత్రాలను అర్థం చేయడానికి పతంజలి మహర్షి భాష్య గ్రంథం రాశారు, మహాభాష్యం అంటారు అని చెప్పుకున్నాం. ఈ మహాభాష్యానికి కూడా ఒక లక్షణం చెప్పారు. ఏమని? సూత్రార్థ వర్ణ్యతే, సూత్రార్థాలని చెప్తాయి. సూత్రానుసారంగా సూత్రాన్ని వర్ణిస్తూ, యత్ర వాక్యై సూత్రానుసారిభిః, సూత్రాన్ని అనుసరించి వాటి అర్థాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచేయటమే. అంటే పాణిని మహర్షి రాసినటువంటి సూత్రాల అర్థాలు ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది భాష్యంలో చెప్పారు. చెప్పి ఇక్కడ ఏం చెప్పారు? స్వపదానిచ వర్ణ్యంతే. ఈ సందర్భంలో భాష్యకారుడికి ఒక స్వతంత్రం ఇచ్చారు. ఏమిటంటే ఆయన తన సొంత పదాలు కొన్ని పెట్టచ్చు, ఇందులో కొంత సొంత ఐడియాలను కూడా చూపిస్తారు అన్నమాట. ఆ విధంగా, ఎందుకంటే ఒకదాన్ని అర్థం చేయడానికి మనం సొంతంగా కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఆ విధమైనటువంటి సొంత పదాలు స్వపదాని, అవి కూడా చెప్పేటటువంటివి ఇన్కార్పొరేట్ చేసి చెప్పేటటువంటి స్వతంత్రం భాష్యకారుడికి ఉంది అని చెప్పారు. తర్వాత ఇంకా ఈ సూత్రాలు రాశారు అని చెప్పాం. సూత్రము అంటే అన్ని సూత్రాలు ఒకలాగే ఉంటాయా? ఉండవు. సూత్రాల్లో వేరు వేరు విధానాలు ఉన్నాయి, వేరు వేరు రకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క విధమైనటువంటి ప్రక్రియని తెలియజేసేదానికి ఒక్కొక్క పేరు ఇచ్చారు. ఈ సూత్రాలు ఈ ప్రక్రియను తెలియజేస్తాయి, ఈ సూత్రాలు ఈ ప్రక్రియను తెలియజేస్తాయి అని. ఇక్కడ ప్రక్రియలు ఏమిటి, సూత్రాలు ఏమిటి అన్నప్పుడు సూత్రాల్ని 6 విధాలుగా చెప్పారు. ఈ సూత్రాలను 6 విధాలుగా ఏం చెప్పారంటే, సంజ్ఞాచ పరిభాష చ విధి నియమ ఏవచ అతిదేశ అధికారస్య షడ్విధం సూత్ర లక్షణం. అంటే ఈ సూత్ర లక్షణం బట్టి 6 విధాలుగా సూత్రాలను విభజన చేశారు. అవి ఏమిటంటే సంజ్ఞా సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మనం మొట్టమొదటి చాప్టర్ మనం చదువుకోబోతున్నది ఇదే. సంజ్ఞా సూత్రాల్ని వివరించేటటువంటి అధ్యాయాన్ని సంజ్ఞా ప్రకరణము అని అంటాం, సంజ్ఞా సూత్రాలు. ఇంకొకటి పరిభాషా సూత్రాలు. పరిభాష అని అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఇంగ్లీష్ లో సింపుల్ గా క్లారిఫికేటరీ అని చెప్పొచ్చు. అంటే ఈ సూత్రాలు ఏవైతే చెప్పబడ్డాయో శాస్త్రంలో, కొన్ని సూత్రాల్ని ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ఎక్కడ తీసుకోవాలి అనేది ఇక్కడ కొంచెం సందిగ్ధం వస్తుంది. ఈ సూత్రాల ద్వారా క్లారిటీ రాదు. అది గమనించి అటువంటి వాటికి క్లారిటీ ఇచ్చేటటువంటి సూత్రాల్ని పరిభాషా సూత్రాలు అంటాం. ఇంకా ఏమంటాము? విధి సూత్రాలు అని అంటే, ఈ సూత్రం చెప్పినప్పుడు అంటే ఇక్కడ మీకు ద్వితీయ విభక్తి వస్తుంది, లేదు ఇక్కడ పలానా కర్మసంజ్ఞ వస్తుంది అని చెప్పాడు అంటే అది విధిస్తున్నాడు అనమాట. అంటే
ఒక సూత్రంలో అక్కడ ఆ శబ్దం ఏర్పాటయ్యే దాంట్లో శబ్దోత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పు జరుగుతున్నది అనేది ఆ మార్పును విధించే వాటిని విధి నియమాలు విధి సూత్రాలు అని అన్నారు. నియమ సూత్రాలు అని అంటే ఏమిటంటే, ఇప్పుడు ఒక సూత్రం ద్వారా ఒక విధి జరుగుతోంది, ఒక పని జరుగుతోంది. కాకపోతే ఏమవుతుందంటే సూత్రాలు చాలా అయినప్పుడు మరొక సూత్రం దీనికి అడ్డం వస్తుంది. దీనికి అడ్డం వచ్చినప్పుడు మరి దానికి ఒక పక్కదారి చూపించాలి కదా, అది ఎక్సెప్షన్స్ అంటాం. అటువంటి సూత్రాల్ని నియమ సూత్రాలు అని చెప్పేసి మనం అంటాం. తర్వాత అతిదేశ సూత్రాలు అని అంటాం. అతిదేశ సూత్రాలు అని అంటే ఒక ప్రక్రియ ద్వారా ఒకే విధమైనటువంటి ఉద్దేశ్యాన్ని అక్కడ ప్రక్రియగా చూపించేటటువంటి సూత్రాల్ని అతిదేశ సూత్రాలు అని అంటాం. ఇంకా ఆఖరిది మనకి ఆ అతిదేశ సూత్రాలు, అధికార సూత్రాలు. నేను వీటిని సమాస ప్రకరణము, నేను సమాసము అని పేరు పెట్టాను. నేను వ్యాకరణ శాస్త్రం నేను రాస్తున్నాను, నేను ఇలా జరిగిన దాన్ని సమాసము అన్నాను, ఇలా దీనికి నామవాచకము అని అన్నాను. నేను ఈ పేర్లు నేను పెట్టానుగా, సమాసము అని పెట్టాను, కారకము అని పెట్టాను. రాసేవాడిని నా స్వతంత్రంతో నేను పెట్టాను. ఇది నేను అధికారంగా చెప్పాను అంతే, నా అధికారం అది. నేను రాసేవాడిని, నాకు బిడ్డ పుట్టాడు, నేను పేరు పెడతాను, అది నా అధికారం తండ్రిగా, అంతే కదా. అంటే దీన్ని అధికార సూత్రము అని అంటాం. అంటే దేనికి ఏ పేరు పెట్టామో అది పెట్టినటువంటి అధికారము, దాన్ని అలాగే పిలవాలి, ఇంకో రకంగా పిలవడానికి వీల్లేదు. నా పేరు మా తల్లిదండ్రులు గంగాధర్ అని పెడితే నన్ను ఇంకోటి వచ్చి సుబ్బారావు అని పిలుస్తారంటే కుదరదుగా. అంతే అధికార సూత్రాలు అంటే శాస్త్రంలో ఏ పేర్లు అయితే పెట్టారో అవి అధికారం, అంతే, అధికారంతో పెట్టినవి, వాటిని మనం ఉపయోగించాలి. ఇవి నిజంగా చెప్పాలి అంటే ఇంకా చాలా మచ్చిన డీటెయిల్ చెప్పొచ్చును, కానీ ఇంతవరకే మీకు నేను కేవలం వాటిని సూచించి వదిలిపెట్టేశాను ఇంతవరకే. ఇప్పుడు ఇందులో మనం ఎక్కువగా ఉపయోగించేవి సంజ్ఞా సూత్రాలు, విధి సూత్రాలు అన్నీ వస్తాయి మొత్తం శాస్త్రం చదివితే. కానీ మనం చదువుతున్న సంజ్ఞా ప్రకరణం, కారక ప్రకరణం, ఈ రెండే మనకి సిలబస్ లో ఉన్నాయి కనుక ఈ రెండిట్లో ఎక్కువగా మనం సంజ్ఞా సూత్రాల్ని, విధి సూత్రాల్ని వాడతాం. అక్కడక్కడ నియమ సూత్రాలు కూడా వస్తాయి. సరే, వస్తూ ఉంటే మనం చూస్తాము అన్నమాట. సరే, ఇది అంతా చదివిన తర్వాత ఇప్పుడు ఇంత పరిచయం చేసుకున్న తర్వాత మనకి ప్రయోజనం ఏమిటి? ప్రతిదానికి మనం చివరి నాకు ఏమిటి అని అంటాం కదా. ప్రయోజనం ఏమిటి? ఇదంతా ఎందుకు చదువుకుంటున్నాను నేను అని అంటే, దీన్ని ఏమంటారంటే ఫలశ్రుతి అని అంటాం కదా. ఒక మాట చెప్పారు, ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత స్వర్గే లోకే చ భవతి అని చెప్పారు. అంటే ఏమిటి? ఒక్క శబ్దాన్నైనా మీరు వ్యాకరణ పరంగా నిక్కచ్చిగా చక్కగా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సాధిస్తే, అర్థం చేసుకోగలిగితే, మీకు స్వర్గలోకం, ఇక్కడ లోకం అంటే మన స్వ అండ్ పర రెండు లోకాల ఫలితాలను కూడా పొందుతాము అని ఈ శాస్త్రాన్ని చదివినందువల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని తెలియజేశారు. ఇంతవరకు పరిచయం అండి. ఇందులో చూడండి, ఎప్పుడైనా కానీ ఒక శాస్త్రాన్ని మనం చదువుకునేటప్పుడు ఈ వ్యాకరణానికి సంబంధించి మునిత్రయాన్ని మనం ఎలాగైతే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చెప్పుకుంటామో, సృష్టికి సంబంధించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే వీళ్ళందరికీ మూల బ్రహ్మ ఒక ఆయనే ఉంటాడు, ఆయన పరమాత్మ. కానీ ఆయనకు ఉండేటటువంటి 3 విభాగాలు, ఈ 3 చెప్పుకుంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టి స్థితి లయకారకులని. అంటే 3 ఫంక్షన్స్ చెప్పాం. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్పారంటే మునిత్రయము, వీళ్ళు కూడా ఇలాంటి త్రిమూర్తులు వంటి వాళ్ళ వ్యాకరణ త్రిమూర్తులు అనొచ్చు, తప్పేలేదు. సంగీత త్రిమూర్తులు అని అంటాం కదండి, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి సంగీత త్రిమూర్తులు అన్నాం. అలాగే వీళ్ళని వ్యాకరణ త్రిమూర్తులు అన్నా తప్పులేదు, అలా ఎవరు అనలేదు అనుకోండి. మునిత్రయం అని మాత్రం అన్నారు. వీళ్ళు ముగ్గురు మునులు కూడా ఎందుకు చెప్పారు అంటే, పాణిని గారేమో మూల గ్రంథాన్ని రాశారు, శాస్త్రాన్ని రాశారు. దానికి మహాభాష్యాన్ని పతంజలి మహర్షి ఇచ్చాడు. దానికి సప్లిమెంటేషన్ చేసిన ఆయన కాత్యాయనుడు లేక వరరుచి అని ఆయన చేశారు. వీళ్ళ ముగ్గురిని మునిత్రయము అని అంటాము. ఈ ముగ్గురికి కూడా మనం నమస్కరించి ఇంకా పాఠంలోకి ప్రవేశిస్తాం. మునిత్రయం నమస్కృత్య తదుక్తి పరిభాష్య చ వైయాకరణ సిద్ధాంత కౌముది ఇయం విరచ్యతే. ఇది ఈ సిద్ధాంత కౌముది రాసినటువంటి భట్టోజీ దీక్షితులు గారు ఈ ముగ్గురు గురువులకి, ముగ్గురు మునులకి, త్రిమునులకి నమస్కారం చెబుతూ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం, ఆయన పుస్తకం పేరు సిద్ధాంత కౌముది అనేదాన్ని, వ్యాకరణానికి సంబంధించిన సిద్ధాంత కౌముది అనే ఈ గ్రంథాన్ని నేను విరచ్యతే రాస్తున్నాను. మునిత్రయం నమస్కృత్య, ఆ త్రిమునులకి నమస్కారం చేసి మొదలు పెడుతున్నాను అని చెప్పేసి చెప్పారు అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మనం సంజ్ఞా ప్రకరణంలోకి
ప్రవేశం చేస్తామండి. తర్వాత దీనికి ప్రారంభం ఎక్కడైందంటే ఈ సూత్రాలు రాయడానికి వ్యాకరణంలో ఉండే సూత్రాలని ఫ్రేమ్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఫార్మ్ చేసుకోవాలి. దీనికి గైడ్ లైన్స్ ఏం కావాలి అని అంటే ఇక్కడ మహేశ్వర సూత్రాలు అని ఉన్నాయి. మహేశ్వరాణి సూత్రాన్ని, మహేశ్వర సూత్రాలు. ఈ మహేశ్వరుడు అనే ఆయన కూడా ఒక వైయాకరణుడు, ఆయన వ్రాశాడు అని కూడా ఉంది. అంతేకాకుండా ఇంకొకటి ఏమిటంటే ఈశ్వరుడి ఢమరుక నాదం నుంచి ఈ విధమైన శబ్దాలు మనకి వినపడినప్పుడు ఈ శబ్దాలన్నీ గుర్తుపెట్టుకుని వీటినే సూత్రాలుగా నిర్దేశించుకొని ఈయన పాణిని మహర్షి తన గ్రంథాన్ని రాశారు, వ్యాకరణ గ్రంథాన్ని రాశారు అని చెప్తారు. మహేశ్వర సూత్రాలు అని వీటిని అంటాము. ఇవి 14 రకాలు ఉన్నాయి. ఈ మహేశ్వర సూత్రాల్లో చెప్పేది ఏమిటంటే ఏదైనా భాషకి ఒక అక్షర క్రమం అనేది ఉంటుంది. ఒక భాషలో కొన్ని అక్షరాలు, అంటే ఇక్కడ ఈ భాషకు వచ్చినప్పుడు అక్షరాలు అని అనడానికి వీల్లేదు. దీన్ని శబ్దాలు, ఇవన్నీ ధ్వనులు అని అంటాం. అందుకే దీన్ని ధ్వనులు. ఆ అనేది ఒక ధ్వని, ఆ అనేది మనం రాసే అక్షరం కాదు. కానీ ప్రస్తుత కాలంలో మనం రెండు అన్వయించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఉందిగా, మనం ఇప్పుడు స్క్రిప్ట్ బట్టే చదువుకుంటున్నాం. కానీ శ్రోతాన్ని బట్టి, ధ్వనిని బట్టి మనం చదువుకోవటం లేదు కనుక ఈ రెండు అన్వయించుకుంటాము. శబ్దమన్నా ధ్వని అన్నా ఒకటే, దాన్నే అక్షరము అని అనుకోండి. అలాగే అనుకుని చెయ్యాలి. ఇప్పుడు దీన్ని అక్షరమాల అని అంటాం. ఒక శబ్దంలో, ఒక శాస్త్రంలో ఎన్ని శబ్దాలు ఉన్నాయి, ఎన్ని ధ్వనులు ఉన్నాయి, ఎన్ని ధ్వనుల ద్వారా ఈ భాష తయారైంది అనేది, ఆ ధ్వనులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేదానికి ఈ మహేశ్వర సూత్రాల్లో ఇమిడ్చి చెప్పారు. దీనికి ఏం చెప్పారంటే ఇవి ఐ ఉన్ రుల్ రుక్ అంటారు. ఇది రు అంటారు. మనం మామూలుగా అలు అంటామే, దీని షేప్ కూడా చూడండి, తెలుగులో అలులాగే ఉంటుంది. దీన్ని రు అని పలుకుతారు. అంటే రుల్ రుక్, ఏ ఓంగ్, ఐ ఔచ్, హయవరట్, లన్ ని అంటే ఇది ఇణి అనమాట. ఇది రకరకాలుగా పలుకుతారు ఉచ్చారణలు. దీన్ని మనం సులభంగా చదువుకునేటప్పుడు నిమంగణనం అని చదువు. నీ, మా, ఇంజా అని పలకాలి దీన్ని. అంటే అంగుడితో పలకాలి అని. నా అంటే ఇంజా అనమాట. ఇది ఇణి, మా, ఇంజా, నా, నిమంగణనం ఇవి. తర్వాత జభై అంటే ఇక్కడ మళ్ళీ ఇణిని పలికాము. తర్వాత గడధష్, జబగడదష్, ఖప చటత చటతవ్, కప్పై, శశసర్, హల్. ఇందులో మీకు మొత్తం అక్షర క్రమంలో ఉండేటటువంటి అక్షరాలన్నీ వచ్చేసాయి. ఇందులో విశేషం ఏమిటంటే అక్షరాలు లేక ధ్వనులు అనేవి ఆ, ఈ, ఊ అయితే ఈ చివరి అక్షరాలు ఏదైతే ఉన్నాయో ఈ చివరి అక్షరాలు అక్షరాల్లోకి రావు. ఇవి మనకి అక్షరాల పట్టికలోకి వచ్చేటటువంటివి కాదు. వీటిని ఒక సమూహాల కింద విభజించారు. ఆ, ఈ, ఊలు 3 అక్షరాలని కలిపి ఒక గ్రూప్ చేశారు. అలుల్ని ఒక గ్రూప్ చేశారు. ఏ, ఓని ఒక గ్రూప్ చేశారు. ఇలా ఒక్కొక్క కొన్ని అక్షరాలని కలిపి ఒక్కొక్క సమూహంగా ఆయన పేర్చారు. దీన్ని ఎందుకు పేర్చారు అని అంటే వీటన్నింటికీ కూడా వీటి ప్రవర్తన, అంటే మనకి సూత్రాల్లో కానీ భాషలో కానీ ఇప్పుడు ఈ వ్యాకరణ శాస్త్రంలో నిర్దేశించేటటువంటి సూత్రాలు మార్పుల్ని నిర్దేశించాల్సి వచ్చినప్పుడు అవి ఈ ఒక్కొక్క సమూహానికి ఒకే విధంగా ప్రవర్తిస్తాయి అని చెప్పుకోవచ్చు చూచేయగా. ఆ రకంగా దీన్ని ఆయన విభజన చేసుకున్నారు. చేసుకున్నది ఈ గ్రూపుని గుర్తించటం కోసం చివరిలో ఉన్న అక్షరాల్ని ఆయన కోడ్ చేసుకున్నారు. ఒక కోడింగ్ అనమాట, అంతే. అది ఒక జాతి లక్షణంగా పెట్టుకున్నారు ఆయన. ఇవి ఆయన రాసిన వాడు కనుక ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నాడు. అవి ఈ చివరి అక్షరాన్ని ఏమంటామో దీనికి ఒక పేరుంది. ఇవన్నీ కూడా మామూలుగా వర్ణక్రమంలో వర్ణాల పట్టికలో ఉండేటటువంటి అక్షరాలు. ఇవి 14 సూత్రాల ద్వారా మొత్తం అన్ని వచ్చాయి. ఇప్పుడు ఇందులో మొట్టమొదటి సూత్రం, అంటే ఇవాళ ఏకాదశి మంచి రోజు మొదలు పెడదాం అనుకున్నాం. 2 నిమిషాలు టైం ఉంది కనుక ఒక్క సూత్రం చెప్పేసి ఇవాళ ఆపేస్తాను. రేపు కంటిన్యూ చేద్దాము. ఇంతవరకు పరిచయం అయిపోయింది. మనం యాక్చువల్గా సూత్రం చదివేశాము. మహేశ్వర సూత్రాలు మొట్టమొదటి సూత్రంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు మనం చదువుతున్నది సంజ్ఞా ప్రకరణం. సంజ్ఞ అంటే ఏమిటండి? పేరు, గుర్తు. నా పేరు గంగాధర్ అంటే నాకు ఇచ్చిన సంజ్ఞ ఏమిటి? గంగాధర్. మీకు ఇచ్చిన సంజ్ఞ మాధవి, మీకు ఇచ్చిన సంజ్ఞ రమాదేవి. ఇట్లా ఇవే సంజ్ఞలు. అలాగే ఇక్కడ కూడా భాషలో ఉండేటటువంటి వేరు వేరు విశేషాలకి ఇచ్చేటటువంటి పేర్లే సంజ్ఞలు. ఈ సంజ్ఞలు ఏ విధంగా ఇచ్చాము అనేది చెప్పేదే సంజ్ఞా ప్రకరణం. అంటే ది చాప్టర్ రిలేటింగ్ టు అసైన్మెంట్ ఆఫ్ సంజ్ఞాస్, సైన్స్ అని అంటే. మొట్టమొదటి సూత్రం హల్ అంత్యం. హల్ అంత్యం అని అర్థం. ఇక్కడ చూడండి మీరు 1, 3, 3 అనేది ఇది వేశాం కదా. ఇది ఏమిటంటే పాణిని సూత్రానికి ఇది ఒక సూచిక అన్నమాట. అంటే మొట్టమొదటి అధ్యాయంలో
మూడవ పాదంలో మూడవ సూత్రం మొదటిది అధ్యాయాన్ని సూచిస్తుంది, రెండోది పాదాన్ని చెప్తుంది, మూడోది ఆ పాదంలో ఉండే సూత్రం నంబర్ని చెప్తుంది. మీరు పాణిని అష్టాధ్యాయితో ఇప్పుడు మనం భట్టోజీ దీక్షితుల సిద్ధాంత కౌముది చదువుతున్నాము. దీన్ని పాణినిలో వెరిఫై చేసుకోవాలి అని అంటే ఈ సూత్రం నంబర్కి వెళ్ళి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ నంబర్లో నేను రాశాను అన్నమాట. కనుక ఈ సూత్రం మొట్టమొదటి సూత్రం హల్ అంత్యం అంటే హల్ అంత్యం. హల్ ఇది సూత్రే అంత్యం ఇత్ స్యాత్ అంటే హల్ అనేటటువంటి సూత్రంలో ఇది సూత్రే అంత్యం చివరి ఏదైతే ఇప్పుడు హల్ అనేది ఒకటి చెప్పాం కదండి. ఈ హల్ అనే దాంట్లో హల్ ఇది సూత్రే అంటే 14వ మహేశ్వర సూత్రం తీసుకుంటే హల్ అని ఉంది కదండి. హల్ ఇది సూత్రే ఈ హల్ అనే దాంట్లో అంత్యం చివర్లో ఏదైతే ఉందో చివర్లో ఏముందంటే లకారం ఉంది. అంత్యం ఇత్ స్యాత్ దీన్ని ఇత్ అని అంటారు. వీటిని ఇత్ అని పెట్టారు. నేను చెప్పా ఇది ఒక సంజ్ఞ అని చెప్పాను నేను. అంటే ఒక ఐడి అంటే ఇల్లు అనేటటువంటిది హాకి వచ్చేటటువంటి ఇత్ సంజ్ఞ అని అంటాం. అలాగే ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం శస్యశాలకు వచ్చేటటువంటి ఇత్ ఏమిటంటే ఇలాగే ఉన్ అంటే అక్కడ ఉన్ అనేది ఇత్, రుక్ ఉక్ అనేది ఇత్తు. అంచేత ఈ హల్ అనే సూత్రాన్ని ఉదాహరణగా చెప్పారు అని అంటే ఒక సూత్రం చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకుని చెప్పారు కనుక అన్నింటి విషయంలోనూ కూడా చివరి ఉండేటటువంటి హల్ ఏదైతే ఉందో దానిని ఇత్ అని చెప్పి అంటారు అని చెప్పారు. ఇది హల్ అంత్యం అంటే హల్ ఇది సూత్రే అంత్యం ఇత్ స్యాత్. మీరు ఇప్పుడు విధానం పరీక్షలో రాసే విధానం మీరు ఎలా ఉండాలి అంటే చదువుకునే విధానం కూడా ఈ హలంత్యం అనేది సూత్రం అండి. ఇది మూల సూత్రం. ఇది అంటే పాణిని అష్టాధ్యాయులు ఆయన ఏర్పాటు చేసిన సూత్రం ఇది. దీన్ని వృత్తి అని అంటాం. హలితి సూత్రే అంత్యం ఇత్ స్యాత్ అని అన్నామే వృత్తి. ఇక్కడ వృత్తి అని అంటే మామూలుగా అంటే వృత్తి అంటే కొన్ని శబ్దాలు కలిపి ఒక వాక్యమే ఒక అర్థాన్ని ఇచ్చేది వృత్తి అని అంటాం. ఇక్కడ ఆ జనరల్ డెఫినేషన్ కాకుండా ఈ సూత్రాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది, దీనికి ఇది ఒక ఎక్స్పాన్షన్ చేసి చెప్పేటటువంటిది అని అనుకోవచ్చు. వృత్తి అంటే ఈ వృత్తి మీకు ఇప్పుడు అసైన్మెంట్స్ రాసినప్పుడు వృత్తి ఉదాహరణ సహితం అన్నారు కదా. అంచేత వృత్తి అనేటటువంటిది ఇది. దీనికి ఇది సూత్రం అయితే ఇప్పుడు మామూలుగా ముందుగా సంజ్ఞా ప్రకరణంలో పేర్లు పెట్టడమే కనుక ఉదాహరణ ఏముంటుంది, ఏముండదు. అంచేత కొన్నింటికి ఉంటాయి, కొన్నింటికి ఉండవు. దీనికి వృత్తి అంచేత ఇది సూత్రము, ఇది వృత్తి ఉంటే ఒక ఉదాహరణ. ఈ మూడు మీరు ప్రముఖంగా మీ పరీక్షల్లో రాయాల్సి వస్తుంది. మీకు తెలియాల్సింది ఎంతవరకే, అది చాలు మీకు. ఆదిరంత్యేన సహేత. ఇప్పుడు దీన్ని ముందు ఎప్పుడు కూడా సూత్రాన్ని అర్థం చేసుకునే విధానం ఏంటంటే ఆదిరంత్యేన సహేత అన్నప్పుడు దీన్ని పదవిభజన చేసుకోవాలి. మీరు పరీక్షలో ఒక సూత్రాన్ని ఇచ్చి వివృణత అన్నప్పుడు వృత్యుదాహరణ సహితం వివృణత అని ఇచ్చారనుకోండి. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సూత్రం రాసి సూత్రానికి పదవిభజన రాయాలి. తర్వాత సూత్ర పదవిభజన రాసిన తర్వాత పదాలకి అర్థాలు రాయాలి. తర్వాత ఈ సూత్రం యొక్క భావం ఏమిటో రాయాలి, తాత్పర్యం రాయాలి. తర్వాత మీరు ఈ వృత్తి రాయాలి. వృత్తిని మీరు తెలుగులో దాని ఎక్స్పాన్షన్, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ రాయవచ్చు. మీరు అది రాయాలి. తర్వాత ఉదాహరణ రాయాలి. ఇప్పుడు ఆది అంత్యేన సహేత అని సూత్రం ఇచ్చారు. చూడండి ఇక్కడ వరస ఉండదు. చూడండి ఇక్కడ 1 1 3 నుంచి 1 1 71 వచ్చింది. మనం ఇక్కడ వరస ఉండదు. అంటే మనకి ఏ విధంగా అవసరమో, ఏ ఆర్డర్లో అవసరం పడతాయో మనకి ఆ ఆర్డర్లో భట్టోజీ గారు రాశారనమాట. అంచేత ఆది అంత్యేన సహేత. ఆది ప్రథమ మొట్టమొదటిది ప్రారంభించినది, అంత్యేన అంటే చివరిదానితో సహా, అంత్యేన చివరిదానితో తృతీయ ప్రయోగం, చివరిదానితో సహేత కూడా కలిపి అంతే రాశారు. చూడండి సూత్రం అనేది ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఆదిరంత్యేన సహేత అనేదే మీకు సూత్రం ఇంతే ఉంది, అది పూర్తి అయినట్టు ఉండదు. అంచేత ఇక్కడ పూర్తి కావడానికి ఏం చేస్తామంటే పైనుంచి కొన్ని అనువర్తనాలు చేసుకుంటాం. అంటే పై సూత్రం ఒక సూత్రం పైన చెప్తారండి, కింద సూత్రంలో అక్కడ చెప్పింది చెప్పాల్సి ఉంటుంది అనుకోండి, అది ఇంకా చెప్పరు, వదిలేస్తారు. మనం దాన్ని ఇక్కడ తెచ్చుకొని అన్వయం చేసుకుని చెప్పుకోవాలి. అది బ్రేవిటీ అంటే, అది అల్పాక్షరం అంటే అది అర్థం. అందుకని ఇక్కడ ఆదిరంత్యేన సహేత అనే సూత్రానికి వృత్తి ఏం చెప్పారంటే అంత్యేన యథాసహిత.
ఇతా సహిత అంటే ఇక్కడ ఇత్ అనేటటువంటిది చివరి ఉండే హల్లుని ఇత్ అంటాము. మొదటి సూత్రంలో చదివాం. అంత్యమిత్స్యాత్, అలంత్యం అని చదువుకున్నాం మనం. ఆ ఇత్ అనేటువంటి ఇత అనేది ఇత్ అనే దానికి తృతీయ. అంత్యేన ఇతా సహిత అంటే చివరిలో ఉన్నటువంటి ఇత్తుతో సహా ఆది ఆదిర్ మధ్యగానం అంటే ఆది మధ్యగానం మొట్టమొదటిది మధ్యలో ఉన్న వాటన్నింటికీ కూడా కలిపి దానికి అది సంజ్ఞ అవుతుంది, అది పేరవుతుంది. ఇది హల్ సంజ్ఞాయాం, ఇది హల్లుగా ఉంటుంది. అన్నింటికి చివరిలో ఉండేది ఇత్ సంజ్ఞ అని పైన చదువుకున్నాము. అదే ఇక్కడ వస్తుంది. ఆదిరంత్యేన సహేత అని అంటే దీనికి మీకు అందరికీ తెలిసిన పేరే. ఇప్పుడే కొత్తగా నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. ప్రత్యాహారం అనే మీరు పేరు విన్నారు. చూడండి, ఇత్సంజ్ఞకమైన అంత్యవర్ణంతో కూడిన ఆదివర్ణం అంటే చివరిలో ఉన్న ఇత్తు ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటే, అంటే ఇప్పుడు ఐ ఉన్ అని తీసుకున్నాను. ఉన్ అనేది ఇత్తు, ఆ ఇత్తు వరకు తీసుకోవాలి. అంటే ఐ ఉన్ అనే మొత్తం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆదివర్ణం అంటే మొట్టమొదటి వర్ణము. వర్ణము అన్న అక్షరమే, శబ్దమే, ధ్వనే అన్ని ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. అంచేత ఆది వర్ణం మొట్టమొదటి అక్షరం ఏముంది? ఆ ఉంది అనుకుందాం. ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. ఆ ఉంది. ఆ రెండిటి మధ్య ఉన్న అన్ని వర్ణాలని ఆది వర్ణంతో కలిపి గ్రహిస్తుంది. అంటే మనం అక్కడ అన్ను పెట్టాము అని అంటే అర్థం మొదలు ఉన్న ఆ దగ్గర నుంచి చివర ఉన్న ఆ ఈ ఊ వరకు ఈ మూడింటిని కలిపి ఒక గ్రూప్ కింద, ఒక సమూహం కింద తీసుకోవాలి అని దీనికి అర్థము. ఆదిరంత్యేన సహేత. దీనిని మనం ఏమంటాము? ప్రత్యాహారము అని అంటాం. ఇప్పుడు అన్ను ఐ ఉన్ను, అన్నులో ఉన్నాయి అన్ను. ఇప్పుడు ఐ ఉండులో అన్ను అన్నారు అనుకోండి, ఆ ఒక్కటే తీసుకున్నారు. ఐ ఉన్ అంటే ఆ ఈవు తీసుకున్నారు. దీన్ని ప్రత్యాహారము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటామో తెలియజేస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది ముందుకెళ్లే కొద్దీ మనకు ఉదాహరణలో ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు తెలుసును కనుక ఇప్పుడు ఎక్కువ చెప్పక్కర్లేదు. తెలిస్తే మంచిదే. ఒకవేళ ఇప్పుడు ఇంకా ఏదైనా కాస్తంత సందేహం ఉంటే మీకు ముందుకెళ్తే తెలిసిపోతుంది. దీన్నే మనం ప్రత్యాహారము అని అంటాం. అంతవరకు ఇది చాలును. తర్వాత మూడో సూత్రం. ఓకే, ఇక్కడికి ఆపేస్తానండి. మూడో సూత్రం నుంచి రేపు చదువుదాం. చాలా ఏమండి? ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా అర్థమైంది.